దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంట బాబు. గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా? నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఆహా. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది, ₹1,00,000. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద. సార్, టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటి రారా? దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరానని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలి. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం డాక్టర్. 3 లక్షలు సరిపోతాయా, ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటరే. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా. మేక్ ఇట్. ఓకే సార్, 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వేంటి మా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నీరా. అరే, అంత ధైర్యం ఎక్కడదా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా, అవును. ఎవరియో ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేశాం. హలో, కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ జలగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్, మా ఆవిడ వస్తే కారుతో రా, లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే, నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకండి ఇక్కడ? అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకుంటే పని సార్ సార్ సార్, చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకువా నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా? సార్, మీరు టూ మచ్ గా మాట్లాడుతుంది సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే, నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానానో జెనీలియానో చేసుకోవాలని కలలు కనేవాడివా లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాకముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్నో, ఏ హృతిక్ రోషనో, ఏ యువరాజ్ సింగ్ నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా. ఇంతకీ నీకు కారున్నా? అర్థమైంది సార్. నాది షోరూమ్ బండి, అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు. అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఓకే, నడిచి రండి, కారులో వెళ్ళండి. నడిచే కదా వెళ్తున్నాం. మీ ప్యాంట్ బాగుంది. డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? ఈడికిడే కరెక్ట్. నేను వీడేంటి ఖాళీ సిరంజ్ టైప్ లో ఉన్నాడు? కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి, అక్కడ ఉంది. రారా. సార్, మన పోయిన 2 కార్లో ఉంది సార్. షడప్ ఎదవా, మనుషులు బోల్ని మనుషులు ఉండరా, కారు బోల్ని కారులు ఉండవా? మీరు చాలా గ్రేట్ సార్, అందుకే ఇంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. రైట్ చూసావా, ఇది చివరి మన ఫోర్. నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను పక్కన చెక్ చేస్తాను. స్కోడా? ఓపెలా? ఒరే స్కోడారా? కాదు, ఓపెల్. పదా ముందుకెళ్తుందాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ. సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కారయ్యా ఇది? అడు గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లన్నీ తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కారు కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కారు అమ్మాం సార్. పోనీలే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? 100 కిలోమీటర్స్ పర్ లీటర్. 100 కిలోమీటర్స్ అంటారా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. 10 అని ఆడవచ్చు కదా. అర్థం చేసుకుని ఆడవచ్చు కదా. ఇంతకీ రేట్ ఎంత బాబు? 3.5 లక్షలు ఫిక్స్, 2% వ్యాట్. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? వ్యాట్ లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ వ్యాట్ అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జీలు, కంటైనర్ ఛార్జీలు కష్టం సార్. కార్లు కంటైనర్ లో తెస్తారా? తెలియకుండా తేవతా? తెలియకుండా దొంగ. సార్ సార్, కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఏదిరా డబ్బేది? ఇదిగో మనం అనుకున్న 3.5 లక్షలు. డబ్బేంటి శవాలకమ్మ కొడుతుంది? పెద్ద హాస్పిటల్ డబ్బు కదా సార్. ఇదిగో ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడోమీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో? రే, ఇది నా కారే. మేం కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైపు నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆప్షన్ లో ఉన్నాను సార్. సి బుక్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు. వాళ్ళకు రుచిట్టు పడిపోద్ది. అయ్యి బాబోయ్, కారు దుబ్బే తురి శిక్ష. ఇది ఏమండే, ఈ విషయం దొంగలో తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దుబ్బేస్తారు.
అవును, అసలు ప్రతాప్ వస్తాడంటావా? మేము నిర్వహించిన రెక్కీ మెసేజ్ ప్రకారం ప్రతాప్ వాళ్ళ ఆవిడ పాస్పోర్ట్ మీద సెకండ్ సెటప్ అని ఫార్మ్ తీసుకెళ్తున్నాడని తెలిసింది. ఆవిడకి పాస్పోర్ట్ లేదా? ఉంది. ఆవిడ మొదటి భర్తను మొదటి రాత్రే చంపేసింది. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో ఉంది, అందుకని వీసా రాదు. అదిగో ప్రతాప్ మనుషులు వచ్చేస్తున్నారు. అదిగో ఆ బండి దిగెళ్తుందే, ఆవిడే ప్రతాప్ భార్య. వెళ్ళొస్తా. జాగ్రత్త అండి. అబ్బా ఇప్పటికి 100 సార్లు చెప్పాం. సరే, చలిలో అది తిరగండి, ఆరోగ్యం జాగ్రత్త. సో స్వీట్. వెచ్చగా ఏసీ రూమ్ లోనే ఉంటా. మ్మ్. మరి వెళ్ళరానా? సరే, బాయ్ బాయ్ బాయ్. స్వీట్. జాగ్రత్త అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీరు శ్రీమతి ప్రతాప్ కదా? అవును. మీ పేరు బోర్డింగ్ పాస్ లో ఎంటర్ అయింది. అనౌన్స్మెంట్ కూడా చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వెవరు? మీరు ఎక్కిపోయే ఫ్లైట్ కి ఎయిర్ హోస్టెస్ నేనే. ఆయన నన్ను కూడా అబ్రాడ్ తీసుకెళ్తున్నానని చెప్పలేదే. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేస్తుంటారు. థ్యాంక్ యూ. వారం రోజులు ఉందా? ఇంకా 2 రోజులు ఎక్కువ ఉందామండి. ఓకే. మీరు ఆవిడ పేరు ఆవిడ అంటే పెళ్ళ పేరే మర్చిపోయారా? ఓహో, అక్కడ ఏసీ రూమ్ లో కూడా వెచ్చగా ఉంటా అన్నారు. దీంతోనేనా? ఏమే, నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే. కోసి కారం పెట్టేస్తాను. కారం పెట్టి కోసేస్తాను. ఏంటి నాకే ఎదురు ఏం చూస్తున్నావా? ఏమైనా చేయబోయా? అయినా వదిన ఇంత లోకల్ గా బిహేవ్ చేస్తాను అనుకోలేదన్నా. లోకల్ గా బిహేవ్ చేసేది. రోజు నా పక్కన పడుకుంటే కదరా నేను లోకలా నాన్ లోకలా అని తెలిసేది. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ప్రతాప్ నరస్ట్ చేయాలి. ఎవరాది? ఇక్కడ రౌడీజం పనికిరాదు. జనాలందరూ మనల్ని చూస్తున్నారు. మీడియా ఆల్రెడీ కవర్ చేసేసింది. ఈ టైంలో మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రండి. ఇదేంట్రా? వాడు త్రిష అనే చెప్పాడు బావా. నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా, మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయనతార, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిష అని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని, ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు. అవునా కాదా? అవును, పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం. నాకు అసలు కారే లేదు. అక్క అడిగాడు, నన్ను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోట్రా. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. పోనీ పొలిటీషియన్స్ కి చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు చేస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ విలువిస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది.